చైనా ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయే రేంజ్లో మిలిటరీ పెరేడ్ని నిర్వహిస్తోంది. సో దీన్ని విక్టరీ డే పెరేడ్గా నిర్వహిస్తోంది. అసలు విక్టరీ డే పెరేడ్ ఎందుకు నిర్వహిస్తోంది? విక్టరీ డే పెరేడ్ అంటే ఏంటి? అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, ఈరోజు సెప్టెంబర్ 3వ తారీఖున చైనా తన క్యాపిటల్ బీజింగ్లో తియాన్మాన్ స్క్వేర్ అనేది ఒకటి ఉంటుందండి. పెద్ద పెరేడ్ గ్రౌండ్ ఉంటుంది. అది దాంట్లో ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మిలిటరీ పెరేడ్ అని నిర్వహిస్తుంది. ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మిలిటరీ పెరేడ్ ఫర్ ద లాస్ట్ 1 century అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మోడర్న్ వెపన్ దృష్టిలో పెట్టుకొని ఇది జూలై స్టార్మ్ అంటూ రష్యా చేసిన మిలిటరీ పెరేడ్కి, అదేవిధంగా జూన్లో ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా నిర్వహించిన మిలిటరీ పెరేడ్లు మించిన మిలిటరీ పెరేడ్ ఈరోజు చైనా నిర్వహిస్తుంది. దీన్ని విక్టరీ డే పెరేడ్ అంటారు. ఇది చైనా ఎందుకు నిర్వహిస్తుందంటే, చైనా చెప్పేది ఏంటంటే 80 సంవత్సరాలు అంటే రెండో చైనా జపాన్ యుద్ధం 1937 నుండి 1945 వరకు 9 సంవత్సరాల పాటు జపాన్తో యుద్ధం చేసింది చైనా. ఈ యుద్ధంలో జపాన్ చేతిలో చైనా ఓడిందా లేదా చైనా చేతిలో జపాన్ ఓడిందా చెప్పే ముందు ఈ 9 సంవత్సరాల చైనా జపాన్ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది ఎందుకు లొంగిందో చెప్తాను. ఈ లొంగిపోయింది ఎప్పుడు అంటే ఈ సెప్టెంబర్ 3, 1945వ తారీఖున. కాబట్టి ఈ రోజుకి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ విక్టరీ డే పీరియడ్ నిర్వహిస్తుంది. దాన్ని చైనా ఏమంటుందంటే యాంటీ ఫ్యాసిస్ట్, యాంటీ జపనీస్ ఈ ఒక పీరియడ్ కింద, మిలిటరీ పీరియడ్ కింద నిర్వహిస్తుంది అనమాట. ఇది అంటే మేము రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతో సాక్రిఫైస్ చేసింది చైనా, కమ్యూనిస్టు చైనా. వాళ్ళు చైనా కూడా అనరు, కమ్యూనిస్టు చైనా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిసిపి ఎన్నో త్యాగాలు చేసింది. ఈ యుద్ధంలో, జపాన్తో జరిగిన యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో భాగంలో మేము 3.5 కోట్ల మంది చైనా పీపుల్ త్యాగం చేశారు. 335 మిలియన్ చనిపోవడం జరిగిందండి. అందులో నియాంజిన్ అనే ఒక పెద్ద క్యాంపెయిన్లో ఒకేసారి 10 లక్షల మంది వరకు చైనా వాళ్ళు చనిపోవడం జరిగింది. కొన్ని లక్షల మంది రేఫ్లు కూడా గురవడం జరిగింది. అందుకని జపనీస్ అట్రాసిటీస్ అంటారు దాన్ని అనమాట. దారుణంగా చెప్తారు నియాంజిన్ క్యాంపెయిన్ అనేది యుద్ధంలో. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 3, 1945ని జపాన్ని మేము ఓడించాం. దీంట్లో అంటే ఏంటి, చైనా ఎంతో సాక్రిఫైస్ చేసి రెండో ప్రపంచ యుద్ధంలో ఈ ఫ్యాసిస్ట్ యాక్సిస్ ఆఫ్ పవర్స్ అంటే జపాన్, అదేవిధంగా జర్మనీ, ఇటలీలు ఓడిపోవడం వెనకాల చైనా చాలా సాక్రిఫైస్ చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో మేము కూడా ఎక్కువ భాగస్వామ్యం ఉంది. అటు రష్యా, అటు యుఎస్ఎస్ఆరే కాదు, బ్రిటనే కాదు, మేము ఉన్నాం, ఇదిగో చూడండి అని దాన్ని నిర్వహిస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మిలిటరీ పీరియడ్ ఎవరు నిర్వహించాలి అంటే నా దృష్టిలో ఇది చెప్తాను, ఇది చైనా పాత్ర చాలా తక్కువ. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పాత్ర చాలా చాలా తక్కువ అండి. రెండో ప్రపంచ యుద్ధంలో ద ట్రయో అని చాలా పెద్దగా చెప్పవచ్చు. అదేంటంటే యుఎస్ఎస్ఆర్ స్టాలిన్ గ్రాడ్ని హిట్లర్ని ఎదుర్కోవడంలో రష్యా చూపిన అతిపెద్ద సాహసమే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోవడానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే జర్మన్ రాజధాని బెర్లిన్ కూడా వెళ్ళింది రష్యన్ ఫోర్సెసే. హిట్లర్ చనిపోవడానికి కూడా కారణం రష్యా ఈజ్ ద హీరో ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. తర్వాత బ్రిటన్ అలా నిలబడిపోయింది అనమాట. బ్రిటన్ ఒక అద్భుతంగా నిలబడి, ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత, అన్ని దేశాలు ఓడిపోయిన తర్వాత యూరోప్లో అంటే ఇంకా రష్యా, యుఎస్ఎస్ఆర్, అమెరికా రాబోయే ముందే బ్రిటన్ ఒంటరిగా నిలబడింది. లండన్ మీద బాంబింగ్ వేసిన, సబ్మెరైన్స్ ప్రయోగించిన హిట్లర్కి నిలబడిన దేశం బ్రిటన్. ఆ బ్రిటన్ తర్వాత ఇటు యుఎస్ఎస్ఆర్, అటు అమెరికా రంగంలోకి రావడం వల్ల గెలవడం జరిగిందనమాట. కానీ బ్రిటన్ అద్భుతంగా నిలబడింది. కాబట్టి విన్స్టన్ చర్చిల్ సెకండ్ హీరో. తర్వాత రూజ్వెల్ట్ 1943లో రెండో ప్రపంచ యుద్ధంలో రావడం జరిగింది. అమెరికా ఇక జపాన్ మీద 2 అణుబాంబులు ప్రయోగించింది. అటు జర్మనీ ఓడిపోవడానికి కారణమైందనమాట. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుత రష్యా, అదేవిధంగా బ్రిటన్ను, మిగిలిన దేశాలు సపోర్ట్ వల్లే ఇటు హిట్లర్ ఓడింపబడ్డాడు, కానీ చైనా వల్ల కాదు. చైనా ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే ఈ రకంగా ఇంత మిలిటరీ పీరియడ్ దీనికి అంత అవసరం లేదు. ఎందుకంటే పెద్దది ఏమి కాదు. రష్యా విక్టరీ పీరియడ్ ఒకటి చేస్తుందండి రెడ్ స్క్వేర్ దగ్గర, అది అత్యుత్తమం అది. తర్వాత ఈరోజు జపాన్ ఎంతంటే, జపాన్ని ఈ 1937 నుండి
1945 వరకు 9 సంవత్సరాలు జరిగిన రెండో జపాన్ చైనా యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక భాగం అయిందనమాట. ఒక రకంగా ముందే జరిగింది. ఏషియాలో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రధాన భాగం అనమాట. ఇక్కడ చైనా అడ్డగించింది, జపనీస్ ఫోర్సెస్ని చాలా రెసిస్టెన్స్ ఇచ్చింది. అందుకనే ఈరోజు చైనా అధ్యక్షుడు అంటున్నాడు, చైనీస్ రెసిస్టెన్స్ ఎగెనిస్ట్ అగ్రెసివ్ జపనీస్ ఫోర్సెస్ అంటున్నాడు ఈరోజు మాట్లాడిన ప్రధాన ప్రసంగంలో. అవును, జపాన్ వెళ్ళి ఆక్యుపై చేసింది, బీజింగ్, తియాన్జిన్ సిటీలు వీటన్నిటిని ఆక్యుపై చేసింది మంచూరియా వరకే. కానీ చైనా చాలా అడ్డగించింది, కానీ చైనా జపాన్ అడ్డుకోలేకపోయింది. అసలు ఈ యుద్ధంలో అటు అమెరికా జపాన్ మీద ఆటం బాంబులు వేయకపోతే నాగసాకి, హిరోషిమా మీద జపాన్ లొంగే ప్రసక్తి లేదు. ఏషియాలో జపాన్ అంత పెద్ద ఫోర్స్ అప్పట్లో, మిలిటరీ ఫోర్స్ అనమాట. ఎంతటి జపాన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే అమెరికా ప్రయోగించిన 2 ఆటం బాంబులు. ఈ 2 ఆటం బాంబుల వల్ల జపాన్ లొంగిపోయింది. ఈ లొంగిపోయినప్పుడు ఇక చైనా నుంచి వెనక్కి రావడం జరిగింది. అంతేగాని చైనా మీద జపాన్ ఓడిపోవడం జరగలేదు రెండవ ప్రపంచ యుద్ధంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అడ్డగించడంలో చైనా పాత్ర మాత్రం దిగ్విజయంగా ఉంది ఆ విషయంలో. ఎందుకంటే 3.5 కోట్ల మంది చైనా పీపుల్ ఆర్మీ చనిపోవడం జరిగింది, ఎంతోమంది అట్రాసిటీ జరిగింది. అందుకనే జపాన్ అట్రాసిటీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు జపాన్ అనేది ఒక మోడర్న్ నేషన్, ఒక డెమోక్రటిక్ నేషన్, ఒక అద్భుతమైన దేశమే. కానీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ అనేది చాలా క్రిటిసిజం ఉంది. అది ఒక డిక్టేటర్ అనమాట. ఆ డిక్టేటర్ కంట్రీ అది. జర్మనీ హిట్లర్తోనూ ముసోలినితో కలిసి యాక్సిస్ ఆఫ్ పవర్స్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి ప్రపంచ ఆధిపత్యం కోసం ట్రై చేసిన ఒక డిక్టేటర్ కంట్రీ అనమాట. అప్పుడు జపాన్ మంచిది కాదు రెండో ప్రపంచ యుద్ధం. ఇప్పుడు అంటే జపాన్ ఆ బ్రాండింగ్ వేరు, ఆ డెమోక్రసీ దాని తత్వం వేరనమాట. జపాన్ అనేది సూపర్ కంట్రీ. బట్ అప్పుడు మాత్రం దుర్మార్గపు కంట్రీ, అట్రాసిటీస్, వేల మంది చైనీస్ గర్ల్స్ని వాళ్ళని రేప్ చేయడం జరిగిందనమాట. అందుకని జపాన్కి ఇది ఒక దుర్గుణం అనమాట. ఇప్పుడు ఈ యుద్ధం, ఈ మిలిటరీ పీరియడ్ అనేది ఈ చైనా నిర్వహించడం వెనకాల అది చేసిన పని కంటే చాలా ఎక్కువ చెప్పుకుతుంది. అందుకనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని సెటైర్ చేయడం, అటు జపాన్ వీటిలో పాల్గొనవద్దని చెప్పడం, ఇటు తైవాన్ కూడా ఇదేదో మామూలుగా చేసేది, దీనికి అంత అవసరం లేదు, మేమే ఎక్కువ పార్టిసిపేట్ చేసాం. అప్పుడు పీపుల్ ఆఫ్ చైనా చేశారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ విజయం కింద వేసుకుంటుంది అని జపాన్ ఇటు తైవాన్, ఇటు యునైటెడ్ స్టేట్స్ అన్ని దేశాలు దాన్ని విమర్శిస్తున్నాయి అన్నమాట ఈరోజు. కానీ చైనా మిలిటరీ పీరియడ్ మాత్రం ప్రపంచానికి చైనా యొక్క మిలిటరీ ఫోర్స్ని మాత్రం చూపడానికి చేసి ఒక పెద్ద మిలిటరీ పీరియడ్ ఇది. మీరు చెప్తున్నట్టుగా ఎంజీ రావు గారు ప్రపంచానికి తన మిలిటరీ ఫోర్స్ను చైనా చూపిస్తోంది. డ్రాగన్ దగ్గర ఉన్న డెడ్లీ వెపన్స్, భీకరమైన వెపన్స్, భయంకరమైన అరివీర భయంకరమైన వెపన్స్ అన్నిటిని కూడా ప్రదర్శిస్తోంది ఈ విక్టరీ డే పీరియడ్లో. ఏంటి, ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఈ విక్టరీ డే పీరియడ్ని నిర్వహిస్తోంది? ఇక్కడ ఒక్కటే సుస్పష్టంగా చైనా చేసే పనిని మనం చాలా సుస్పష్టంగా చూడాలండి. చైనా ఇప్పుడు ఆర్థికంగా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది కొనుగోలు శక్తి సామర్థ్యం, త్రిబుల్-P అంటారు, పర్చేజింగ్ పవర్ పారిటీ స్టాండర్డ్స్లో చూస్తే అమెరికాని అధిగమించేసింది ఆర్థికంగా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 30% ఉంది, అదే అమెరికా 19% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అధిగమించేసింది. ఎక్స్పోర్ట్స్లో అమెరికా కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. చాలా స్టాండర్డ్స్, అది చాలా బలంగా ఉంది. మిలిటరీలో కూడా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. రష్యా దగ్గరలో ఒక పెద్ద ఫోర్స్ టు బి రికార్డ్ విత్ అనమాట. మిలిటరీలీ, ఆర్థికంగా, రాజకీయంగా కూడా అంతటి ఫోర్స్ వచ్చింది. అది చైనా అండి. ఏదో జీడిపి పరంగా చూస్తే తక్కువ కనిపిస్తుంది, కానీ $20 ట్రిలియన్ ఎకానమీ అంటే అది ఇండియా కంటే 5.5 రెట్లు ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. తర్వాత ఇండియా తర్వాత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5% అభివృద్ధి చెందుతుంది. అది అమెరికాని వచ్చే 2030-35 నాటికి అమెరికాని అధిగమించబోతుందన్నమాట చైనా. అంతటి గొప్ప ఆర్థిక వ్యవస్థను చైనా నిర్మించుకుంది. కానీ చైనాకి తన ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో అంత ప్లేస్ వరల్డ్ పాలిటిక్స్లో లేదు. ఇది మనం సుస్పష్టంగా చూడాలి జాగ్రత్తగా. ఎందుకు లేదంటే ఆల్రెడీ అమెరికా ప్రజాస్వామ్యంతో ఒక పెద్ద ప్రపంచంలో సూపర్ పవర్గా ఉంది. అన్ని ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంతా దాని చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు చైనా అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది. ఒకప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వబోయే ముందు హిట్లరు ఒక రకంగా ఆ టైం చూస్తే 1934లో అధికారంలోకి వచ్చిన హిట్లర్ 1945లో చనిపోయేంత వరకు ఆయన ఒక్కొక్కటి ఎలా చేశాడో ఈరోజు చైనా దగ్గర కూడా మనకు అలా కనిపిస్తుందండి. హిట్లరు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ అవమానాన్ని బయటకు తీసుకురావడానికి జర్మన్స్ని రెచ్చగొట్టి
డిక్టేటర్లా ఏర్పాటు చేసి పక్కన పోలాండ్, ఈస్టర్న్ యూరోప్ను అధిగమించేసి మిలిటరీ ఫోర్స్ చూపిస్తాడనమాట. ఈ రకంగా చైనా మెంటాలిటీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేనేదో విమర్శిస్తున్నట్టు కాదండి. ఈరోజు చైనా ఎవరికి మెసేజ్ ఇస్తుందంటే విక్టరీ డే పీరియడ్లో అది ప్రదర్శించే ఆయుధాలు, అధునాతన ఆయుధాల ద్వారా ఎవరికి మెసేజ్ ఇస్తుంది? చైనా అధ్యక్షుడు ఒకటే చెప్తున్నాడు, ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా చేసిన సాక్రిఫైసెస్ వల్లే మాకు పీస్ వచ్చింది ప్రపంచంలో, దాంట్లో మేము ఉంటున్నామని చెప్పి ఈరోజు పీసా వారా నిర్ణయించుకోవాలి ప్రపంచం. కాబట్టి పీసే బెటర్, వారు కాదు అని ఆయన పైనకి చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పేది ఏంటి? అమెరికాని ఛాలెంజ్ చేస్తున్నాడు. అమెరికా నువ్వు రా, నీ చట్టాలు, ఆర్థిక చట్టాలు మేము ఒప్పుకోం, నువ్వు మొత్తం మార్చేసేయి, నీ స్థానంలోకి మేము రావాలని ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. తర్వాత తైవాన్కి మెసేజ్ ఇస్తున్నాడు, నువ్వు చైనాలో కలిసిపో లేదా యుద్ధంతో ఫోర్స్గా కలిపేస్తానని చెప్తున్నాడు. 2030 లోపల గ్యారంటీ తైవాన్ కలిపేసుకుంటామని చెప్పేశారు బహిరంగంగా అది. సో తైవాన్కి మెసేజ్ ఇస్తున్నాడు. తర్వాత సౌత్ చైనా సీలో స్ప్రాట్లీ ఐలాండ్ అనే కాంట్రవర్షియల్ ద్వారా సౌత్ చైనా సీ అంతా మాదే అంటుంది. అక్కడ ఫిలిప్పైన్స్కి, జపాన్కి, అదేవిధంగా ఆస్ట్రేలియాకి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి అన్నిటికీ మెసేజ్ ఇస్తున్నాయి. ఏమని ఇస్తుందంటే చైనా, మీరు లొంగిపోండి, చైనా ఆధిపత్యాన్ని అంగీకరించండి, మీతో మాకు స్నేహం ఉంటుంది, లేదా యుద్ధానికి రెడీ. ఇలా యుద్ధానికి రెడీ అయ్యే తైవాను, ఫిలిప్పైన్స్, జపాను, ఆస్ట్రేలియా, ఇవి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాటికి భయంకరమైన వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఏదన్నా అంటే మేము మూడవ ప్రపంచ యుద్ధం, తైవాన్ నేను ఆక్యుపై చేసుకునేటప్పుడు అమెరికా అడ్డొస్తే మూడవ ప్రపంచ యుద్ధం, ఈ ఫిలిప్పైన్స్ నువ్వు మాట్లాడుకో, జపాన్ నీ పని నువ్వు చూసుకో, నువ్వు ఉన్న ఐలాండ్ మాకు ఇచ్చేయి, అక్కడ ఒక ఐలాండ్ ప్రాబ్లం ఒకటి ఉందండి వాళ్ళకి, ఆ ఐలాండ్ మాకు ఇచ్చేయి, నువ్వు క్షమాపణ వేడు రెండవ ప్రపంచ యుద్ధంలో మా మీద చేసిన అట్రాసిటీస్కి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద డిమాండ్లు ఉన్నాయండి. ఇదేంటంటే చైనా అని చూడకూడదు, దీన్ని చైనా కమ్యూనిస్టు చైనా అని చూడాలి. చైనా అని పిలిస్తే ఒక బుద్ధిస్ట్ నేషన్, ఒక అద్భుతమైన సివిలైజేషను, సజీవ సంస్కృతి గుర్తుకొస్తాయి, ఒక అద్భుతం భారతదేశంలాగా అది కూడా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది కమ్యూనిస్టు చైనా. కమ్యూనిస్ట్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ తోటి ఉంటుంది, ఎక్స్పాన్సివ్ యాటిట్యూడ్తోనే, అంటే ఎక్స్పాన్షన్తో అందరిని ఆధిపత్యం అనే ఆలోచనతోనే ఈరోజు విక్టరీ డే పీరియడ్ నిర్వహిస్తుంది. ఇది అమెరికాకి ఇచ్చే భయంకరమైన వార్నింగ్. మూడో ప్రపంచ యుద్ధానికి మేము సిద్ధం, ఎవడైనా వస్తే రండి అని తన ఆయుధాలను ప్రదర్శిస్తుంది. ఇది ప్రపంచానికి ఒక అతి పెద్ద దుర్దినం అని చెప్పాలన్నమాట. ఎందుకంటే చైనా, కమ్యూనిస్టు చైనా భారతదేశం వైపు ప్రపంచంలో అది దాని ఒకటేనండి. చైనా యొక్క సరిహద్దు దేశాలు 14 ఉంటే 14 దేశాలతోనూ వివాదం ఉంటుంది. చిన్న భూటాన్ను కూడా అది వదలదు, మాకు 5000 చదరపు కిలోమీటర్ల భూభాగం నాదంటది. చిన్న నేపాల్ను కూడా వదలదు, ఏ దేశాన్ని కూడా వదలదు. ఎక్స్పాన్షనిస్ట్. ఒకప్పుడు నేను అదే చెప్తున్నా, రెండవ ప్రపంచ యుద్ధం ముందు హిట్లర్ మొత్తం ఈస్టర్న్ యూరోప్ని, పోలాండ్ అన్నిటినీ, చెకోస్లోవేకియా, ఈ ఆస్ట్రియా వీటన్నిటిని ఆక్యుపై చేసుకునేదాకా ఎలా నిద్రపోవడో ఈరోజు చైనా ఇటు తైవాన్ని, ఈ మకావో, హాంకాంగ్ అయిపోయింది, ఇప్పుడు తైవాన్ని, ఇటు జపాన్లో కొంత భూభాగాన్ని, ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఆక్సాయ్ చిన్ని, అటు సెంట్రల్ ఏషియాలో, ఇటు రష్యాలో కూడా ఈ వ్లాడివోస్టోక్, ఈ సిటీల్ని, మంచూరి, ఇవన్నీ నాదే అంటది. అది ఒక పెద్ద మహాసామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటుంది అనమాట. ఆ ఉద్దేశంతోనే ఈరోజు విక్టరీ డే పీరియడ్. ఇది అందరికీ భయమే. ఇది ప్రపంచంలో చిన్న దేశాన్ని కూడా భయపెట్టే విధంగా అమెరికాకి ఛాలెంజ్ విసురుతుంది. అది ఎంజీరావు గారు, చైనా ఈ విక్టరీ డే పెరేడ్లో ఏ ఆయుధాలని అమెరికాకు అలాగే నాటో దేశాలకు చూపిస్తోంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఈరోజు చైనా ఈ తియాన్మాన్ స్క్వేర్లో, బీజింగ్లో జరిపే ఈ మిలిటరీ పీరియడ్, విక్టరీ పీరియడ్ అంటే విక్టరీ డే పీరియడ్ చెప్తుంది అంతే. ఇప్పుడు 80వ యానివర్సరీని పురస్కరించుకుని జపాన్పై విజయం కోసం మేమంటుంది అది. కానీ దాని అసలు ఉద్దేశం ఏంటంటే తాను తయారు చేసిన ఆర్థిక వ్యవస్థ బలంతో, ఆ బలగంతో తాను తయారు చేసిన అధునాతనమైన ఆయుధాలు, అరవేర భీకరమైన డెడ్లీ వెపన్స్ ఆఫ్ ది గ్లోబ్ అని చెప్పాలండి. అంత డెడ్లీ వెపన్స్ ఈరోజు అది చూపిస్తుంది ప్రదర్శనకి. అందులో 26 దేశాధినేతల సమక్షంలో చూపించడమే కాదండి, ప్రపంచానికి చూపిస్తుంది మీడియాలో ఈరోజు అది. ఆ వెపన్స్ చూస్తే ఎలా ఉన్నాయంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, మిసైల్ ఫోర్స్ అన్నిటికీ సంబంధించి ఉంది. ముఖ్యంగా ముందు మిసైల్స్, ప్రపంచాన్ని వినాశనం చేసి అమెరికాని సర్వనాశనం చేయగలిగే, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళగలిగే ఈ డిఎఫ్ సిరీస్ మిసైల్ ఉంటాయి. డాంగ్ ఫెంగ్ 61 న్యూక్లియర్ సబ్మెరైన్స్ అని, ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఐసీబీఎం, DF-61, DF-5A, DF-5B, DF-5C అని,
DF-41, DF-31, DF-21 ఈ డాంగ్ ఫెంగ్ సిరీస్ ఆఫ్ మిసైల్స్ని అది ప్రపంచానికి చూపుతుంది. అతి భయంకరమైన మిసైల్స్ అనమాట. ఇవి మిరువు టెక్నాలజీతో పనిచేస్తాయి. మల్టిపుల్ ఇంటరాపరబుల్ రీఎంట్రీ వెహికల్స్ అని మిరువు టెక్నాలజీ 10 వార్ హెడ్స్ ఉంటాయండి. అతి భయంకరం. తన న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా అది అక్కడ ప్రదర్శనకు చూపిస్తుంది. డమ్మీ వార్ హెడ్స్ని అవి సుమారు 600 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాటిని కూడా అది ప్రదర్శనకి ఆల్మోస్ట్ పెట్టినట్టే డూప్స్ ద్వారా. 2 ఈ న్యూక్లియర్ మిసైల్స్తో పాటు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని ఒకటి చూపిస్తుంది. ఇటు రష్యా తర్వాత 2వ దేశం అనమాట. అది హైపర్సోనిక్ మిసైల్ ముందు తయారు చేసింది. దాంతోపాటు ఎయిర్ ఫోర్స్లో అది హెలికాప్టర్స్ J-20, J-35A లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ని అది చూపిస్తుంది. J-10, JF-17 లాంటి థండర్ ఫైటర్స్ని సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ 5th జనరేషన్. అమెరికా F-22, F-35 ర్యాప్టర్స్ లాంటి ఫైటర్స్కి సమానంగా అవి ఉంటాయన్నమాట. అదేవిధంగా రష్యా Su-57తో సమానంగా ఉంటాయి. అటువంటి అధునాతన ఎయిర్ ఫోర్స్ని ఈరోజు ప్రపంచం ముందు ఆయుధ ప్రదర్శన మిలిటరీ మజిల్ పవర్ని చూపిస్తుందన్నమాట. దాంతోపాటు నేవీలో తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, అదేవిధంగా అండర్ వాటర్లో వెళ్ళే టార్పిడోల్ని చూపిస్తుంది. రష్యా పోసిడియోన్ అని ఇలా చూపించేదనమాట. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వాటిని డమ్మీలు చూపిస్తుంది నేవీ. అది పెరేడ్ గ్రౌండ్లో అతి దారుణంగా ప్రపంచాన్ని భయపెట్టడానికి అనమాట. అటు రష్యా అనే విధంగా రష్యాతో మేము సమానం, అమెరికాతో మేము సమానం, కానీ అమెరికా నువ్వు వస్తే ఇదిగో నీకు తగ్గ వెపన్స్ అని. తర్వాత అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిసైల్స్ని ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఎందుకు అంత భయంకరమైన మిసైల్ చూపిస్తుందంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చాలా బలంగా ఉంటాయి. 18 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయండి. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫోర్స్ అంటే అది ప్రపంచానికి డెడ్లీ అనమాట. కానీ చైనా వెనకబడి ఉంటుంది అనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొట్టాలి అంటే ఇది మిసైల్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కువ మిసైల్, ఆల్ సిరీస్ ఆఫ్ మిసైల్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్, తర్వాత క్రూయిజ్, సబ్ క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, క్రూయిజ్, తర్వాత ICBMs అని, తర్వాత ఇలా అన్ని రకాల ఆల్ సిరీస్ ఆఫ్ మిసైల్స్ని అన్నిటినీ చూపిస్తుంది. దీంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. HQ-9 అని, HQ-19 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను చూపిస్తుంది. దాంతోపాటు ఇంకోటి దారుణం ఏంటంటే H-20 అని బాంబర్స్, సొంతంగా ఉన్న ఒక జెయింట్ బాంబర్స్ని చూపిస్తుంది. ఏది అమెరికా B-1 బాంబర్స్, రష్యా Tu-160M లాంటి బాంబర్స్ని అది కూడా తయారు చేసింది. వాటిని చూపిస్తుంది అనమాట. హెలికాప్టర్ ఫోర్స్ అని, ఆర్మీ ఫోర్సెస్ 2.5 మిలియన్ ఫోర్సెస్ని చూపిస్తుంది. తర్వాత ట్యాంక్స్ చూపిస్తుంది, T-14 లైట్ ట్యాంక్స్ అనమాట. సో లైట్ ఆర్మ్స్. ఈ విధంగా అమెరికా ప్రపంచాన్ని జయించడానికి కావలసిన, అంటే ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా అత్యధిక పవర్ఫుల్ కంట్రీ, $1 ట్రిలియన్, సుమారు $1 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్ ఉన్న అమెరికాని మేము ఓడించగలం 3వ ప్రపంచ యుద్ధం వస్తే. అమెరికా ఖబర్దార్, అసలు చైనా విషయంలో ఎంటర్ కాకు, ప్రపంచంలో మాకు కూడా ఆధిపత్యం ఉంది, నువ్వు వెనక్కి తప్పుకో, నీ టైం అయిపోయింది, కానీ నువ్వు వచ్చావా తైవాన్ ఆక్యుపై చేసుకున్నప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి సౌత్ చైనా సీ నాదని అతి దారుణమైన డెడ్లీ వెపన్ చూపిస్తుందండి. ఈ వెపన్స్ ఈరోజు వెస్టర్న్ మీడియా అంటే అన్నిటిలో లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది కావాలనే కమ్యూనిస్ట్ సైన్యం ఈ వీడియోలు, ఈ వెపన్స్ అన్నిటినీ చాలా దారుణంగా చూపిస్తుంది. 50,000 మంది చైనా పీపుల్ యందు బూస్టింగు, ప్రపంచానికి బూస్టింగు, కమ్యూనిస్టు CCP, కమ్యూనిస్టు చైనా మేము ఎంత సాధించామో చూడండి అని ప్రపంచానికి చూపిస్తుంది అనమాట. ఎంజీరావు గారు, ఈ విక్టరీ డే పెరేడ్లో నార్త్ కొరియా పాల్గొంటోంది, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొన్నారు. ఇంకా ఏ దేశాలు ఈ విక్టరీ పెరేడ్లో పాల్గొంటూ ఉన్నాయి? ఈ విక్టరీ పెరేడ్లో పాల్గొనే దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకమైన అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు చాలా విక్టరీ పీరియడ్లు చైనా నిర్వహించింది. 2015 అంటే 2025కు ముందు ఒక దశాబ్దం క్రితం ఒక 70వ యానివర్సరీని పురస్కరించుకుని విక్టరీ డే పీరియడ్ నిర్వహించింది అనమాట. అది ఎక్కువగా అతిథులు ఎవరు ఉండరండి. అదిలో చాలా 2-3 దేశాలు ఉంటాయి అన్నమాట. కానీ 80వ వార్షికోత్సవం జపాన్ మీద సాధించిన ఈ విజయం 2025లో జరిగే ఈ విక్టరీ పీరియడ్ మాత్రం చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. చైనా మైండ్ సెట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చైనా ఏం చేస్తుందంటే అది ఎక్స్పాన్షనిస్ట్ దేశం, కమ్యూనిస్టు దేశం. కానీ ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే ఇటు అమెరికా అనేది టారిఫ్లు విధించి మాకు అందరికీ కుదరడం లేదు, నేను ఒక పీస్ఫుల్ కంట్రీ, ప్రపంచ శాంతికి చైనా పాటుపడుతుంది,
ప్రపంచ శాంతికి పాటుపడే ఒక అద్భుత దేశం అని ఒక బ్రాండ్ ఇమేజ్ వేసుకుంటుందన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విక్టరీ పీరియడ్కి మొత్తం ఒక 50 దేశాధినేతలను ఆహ్వానించడం జరిగింది. అందులో ఇంక్లూడ్ ఇండియా అధినేత ఇండియా మోడీని ఆహ్వానించారు, జపాన్ ఆహ్వానించారు, ఆస్ట్రేలియాను ఆహ్వానించారు, అన్ని దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ని ఆహ్వానించారు, యూరోపియన్ యూనియన్ నుండి, ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి, అమెరికా అధ్యక్షుడిని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఫైనల్గా 26 దేశాధినేతలు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో అమెరికా లేదు, ఇండియా లేదు, జపాన్ లేదు, తైవాన్ లేదు, ఆస్ట్రేలియా లేదు, వెస్ట్రన్ కంట్రీస్ లేవు. ఈ 26 దేశాలు అటెండ్ అయ్యే దేశాల్లో ముఖ్యమైన నేతలు ఎవరంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, వాళ్ళిద్దరూ ప్రధానమైన అతిథులు అనమాట. వాళ్ళు మెయిన్ స్టేజ్ మీద కూడా ఉండడం జరిగింది. వీళ్ళతో పాటు మలేషియా, పాకిస్తాన్, అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఆఫ్రికా నుంచి ఒక 6 డజన్ కంట్రీలు, ఏషియా నుంచి ఎక్కువ కంట్రీలు ఉన్నాయండి. అదేవిధంగా లాటిన్ అమెరికా నుండి అక్కడ వెనుజులా, బ్రెజిల్, తర్వాత అర్జెంటీనా, ఈ దేశాల నుంచి కొంతమంది రావడం జరిగిందనమాట. క్యూబా నుంచి రావడం జరిగింది. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యూరోప్ దగ్గర నుంచి టర్కీ కూడా అటెండ్ కాలేదు ఈ విషయంలో. టర్కీ ఏదో ప్రతినిధి మాజీ, కానీ టర్కీ అఫీషియల్గా అటెండ్ కాలేదు, ఎందుకంటే అది నాటో దేశం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అజర్బైజాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అన్నీ అటెండ్ అవ్వడం జరిగింది. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, ఈ లావోస్, వీళ్ళ నేతలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా 26 దేశాధినేతలు ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ద్వారా ఇది చైనా సాధించేది ఏంటంటే, నేను ప్రపంచంలో అన్ని దేశాలను నా ఫోర్స్ చూడండి అని వాళ్ళు ప్రదర్శనించుకోవడం. రెండోది ఏంటంటే, చూసారా మా దేశానికి ఎంత సపోర్ట్ ఉందో, అమెరికాకే కాదు ప్రపంచంలో ఎక్కువ సపోర్ట్ నాకు ఉంది. నేను కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షనిస్ట్ కాదు, నేను ఒక పీస్ఫుల్ వార్ ఫర్ పీస్ లాగా నేను పీస్కి పాటుపడతాను అని చెబుతూనే అది చేసే దాని మైండ్ సెట్ అంతా ఒక గుంట నక్కలా ఉంటుంది అనమాట. కమ్యూనిస్ట్ చైనా మైండ్ సెట్ 1962లో ఇండియా చూసింది, గాల్వాన్ వ్యాలీ టైంలో చూసాం, డోక్లాం వ్యాలీ టైంలో చూసాం, ప్రపంచంలో ఇప్పుడు జపాన్ దగ్గర సౌత్ చైనా సీ దగ్గర చూస్తున్నాం, తైవాన్ దగ్గర రీసెంట్గా నెల క్రితం అది ఫిలిప్పైన్స్ పై ఏం చేసిందో చూసాం. ఈ విధంగా ఒక ఎక్స్పాన్షనిస్ట్ చైనా ఏదో నేను పీస్ఫుల్ కంట్రీ లాగా ఇది నక్కకే పులి చర్మం, పులి మీద లేదా నక్క మీద మంచి జింక చర్మం తొడిగినట్టు తొడుక్కుంటుందన్నమాట. కానీ అది చాలా డేంజరస్ కంట్రీ అండి. 26 దేశాధినేతలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం 26 దేశాలు దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇందులో ముఖ్యంగా రష్యా, తర్వాత కిమ్ జాంగ్ ఉన్, ఇటు పాకిస్తాన్, ఇటు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అయితే చైనాకి సపోర్ట్ చేస్తాయి, తిరుగు లేకుండా సపోర్ట్ చేస్తాయి. కానీ మిగిలిన దేశాలు ఇప్పుడు మలేషియా అని, థాయిలాండ్ అని, లావోస్ అని, ఆఫ్రికన్ కంట్రీస్ అని, లాటిన్ అమెరికా కంట్రీస్ ఏంటంటే జస్ట్ దే కేమ్ అనమాట, దే అటెండెడ్. ఎందుకంటే చైనా అనేది ఫ్రెండ్ కాబట్టి. అలానే అమెరికాతో కూడా వాటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి రెండింటితో మెయింటైన్ చేస్తున్నారు. ఏదో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ చేయరు యుద్ధాలు వస్తే. కానీ ఇటు రష్యా, కిమ్ జాంగ్ ఉన్ మాత్రం, పాకిస్తాన్ మాత్రం, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ మాత్రం చైనాకి సపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్సిస్ ఆఫ్ ఒక ఫోర్స్ కింద వాళ్ళు తయారవడం కూడా జరిగిందండి. ఎంజీరావు గారు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ విక్టరీ డే పెరేడ్లో. ఎందుకు? పుతిన్కి, జిన్పింగ్కి మధ్యలో ఆ పక్కనే కూర్చుని ఉన్నారు కిమ్ జాంగ్ ఉన్. ఇది చాలా లోతైన ద్వైపాక్షికంగా మిలిటరీ పరంగా మనం చూడవలసి వస్తే, ఈ రోజు నార్త్ కొరియాని ఏమంటారంటే ఒక సెక్లూటెడ్ నేషన్ అంటారు, ఐసోలేటెడ్ నేషన్ అంటారు. అది నార్త్ కొరియా అధ్యక్షుడు, నార్త్ కొరియా ఎలా ఉంటుందంటే చాలా దారుణమైన కంట్రీ, ప్రపంచం నుంచి వెలివేయబడిన కంట్రీ అనమాట ఒక రకంగా. ఈ కంట్రీకి ఎందుకు సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారనేది చాలా ప్రధానమైన విషయం అండి. ఎందుకంటే విక్టరీ డే పీరియడ్లో 26 దేశాధినేతలు పాల్గొంటే ఈ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తనతో పాటు స్టేజ్లో ఈ పక్కన కూర్చోబెట్టుకున్నది ఎవరినండి? ఒక పక్కన నార్త్ కొరియా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, రెండో పక్కన వ్లాడిమిర్ పుతిన్. అంటే వ్లాడిమిర్ పుతిన్కి ఇచ్చినంత సిగ్నిఫికెన్స్ ఈ కిమ్ జాంగ్ ఉన్కి ఇస్తున్నారు. ఎందుకు అంటే చాలా ప్రధానమైన విషయం ఉందండి. ఎందుకంటే నార్త్ కొరియా అమెరికాని తడగొట్టి నిలబడుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నాటో దేశాలను తొడగొట్టి నిలబడి అక్కడ రష్యాకి ఫోర్సెస్ను కూడా పంపింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి హెల్ప్గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫోర్సెస్ని పంపడం జరిగింది. అంత మామూలు సాహసం కాదనమాట. అంటే నాటోని అడ్డుకుంటుంది, ఇటు అమెరికాను అడ్డుకుంటుంది. అమెరికాని ఏ విధంగా అడ్డుకుంటుంది? తన న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి, ఒక 20-30 న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి అనమాట. వాటికి న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఉంటాయి. దానికి నోడాంగ్ అని చాలా దారుణమైన మిసైల్స్ ఉంటాయి అనమాట.
ఈ మిసైల్స్ ద్వారా లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియానే అది న్యూక్లియర్ మిసైల్స్ చేయగలదు, న్యూక్లియర్ బాంబులు. కాబట్టి అమెరికా దాని మీద యుద్ధం చేయలేకపోతుంది. అందుకని కిమ్ జాంగ్ ఉన్ హీరోలో నిలబడుతున్నాడు అనమాట. ఈరోజు చైనా కిమ్ జాంగ్ ఉన్ అక్కడ కూర్చోబెట్టి మెసేజ్ ఏంటంటే, నీ అమెరికా శత్రువు ఇక్కడున్నాడు, కేవలం ఉత్తర కొరియాని గెలువు చూద్దామన్నట్టు ఒక ఛాలెంజ్ చేస్తుందన్నమాట అమెరికాని చైనా. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మా పక్కన ఉన్న పుతిన్ను అదేవిధంగా జీ జిన్పింగ్ నేనే అవసరం లేదు, కిమ్ జాంగ్ ఉన్ చాలు నీ అమెరికాని ఓడించడానికి, ఉత్తర కొరియా మీదకి రా అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్నాడు. అందుకని కిమ్ జాంగ్ ఉన్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కిమ్ జాంగ్ ఉన్ దగ్గర 1.3 మిలియన్ అంటే 13 లక్షల ఫోర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికాని ఢీ కొట్టగలిగే శక్తిని కూడా ఉత్తర కొరియా సంపాదించుకుంది. అమెరికాని ఓడించలేదు, కానీ అమెరికాని నాశనం చేసే శక్తి సంపాదించుకుంది. కాబట్టి అమెరికా ఉత్తర కొరియా మీద అటాక్ చేయలేదు. కాబట్టి ఉత్తర కొరియాకి అత్యంత ప్రాధాన్యత అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉత్తర కొరియా చాలా హెల్ప్ ఉంది. ఒకవేళ చైనా అమెరికాతో డైరెక్ట్ వార్ చేయకూడదనుకుంటే రష్యా కూడా అమెరికాతో డైరెక్ట్ వార్లో ఇన్వాల్వ్ అవ్వకూడదనుకుంటే ఈ పక్కనున్న ఉత్తర కొరియాని అమెరికా మీదకు ఉసుగొలుపుతారు. కాబట్టి ఉత్తర కొరియాని మధ్యలో పెట్టుకుని వాళ్ళు ఆట ఆడుతున్నాడు అనమాట. చాలా దౌత్యపరంగా మిలిటరీ చాలా లోతైన మిలిటరీ వ్యూహంతో ఈరోజు కిమ్ జాంగ్ ఉన్ అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. మనం అది చాలా జాగ్రత్తగా చూడాలి. కిమ్ జాంగ్ ఉన్ ఇది సింహస్వప్నం అనమాట చైనాకి, ఇది అమెరికాకి అనమాట. ఆ విధంగా కిమ్ జాంగ్ ఉన్కి అత్యధిక ప్రాధాన్యత అక్కడ ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పాకిస్తాన్ ఉంది, ఇవ్వచ్చు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, అక్కడ కూడా స్టేజ్ మీద లేరు. పుతిన్ను అదేవిధంగా జీ జిన్పింగ్ మధ్యలో కిమ్ జాంగ్ ఉన్ని కూర్చోబెట్టుకున్నారంటే ఇది మామూలు ఛాలెంజ్ కాదండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని భయపెట్టడానికే, అక్కడున్న జపాన్ భయపెట్టడానికి, దక్షిణ కొరియాని భయపెట్టడానికి కిమ్ జాంగ్ ఉన్ అక్కడ పెట్టుకున్నారు. రెండో విషయం ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా మీద ఏదో విధంగా దాడి చేద్దామనే విధంతో అక్కడ అమెరికా కూడా ఇప్పుడు కాసుకుని కూర్చుంటుంది. ఈ జపాన్ ఎయిర్ బేసెస్ దగ్గర, దక్షిణ కొరియా ఎయిర్ బేసెస్ దగ్గర B-2 బాంబర్స్ ఉంటాయి, B-1 లాంచర్ లాంటి బాంబర్స్ ఉంటాయి అనమాట. వీటి ద్వారా ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ని నాశనం చేద్దాం అనుకుంటారు. ఇలాంటిది ఏదైనా జరిగితే కిమ్ జాంగ్ ఉన్కి ఏదైనా అవుతే మేము ఊరుకోమని పుతిన్ ఇక్కడ జీ జిన్పింగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. గత జూన్లో ఇటు చైనా, రష్యా అదేవిధంగా ఇది ఉత్తర కొరియా ఈ 3 దేశాలు కలిపి ఒక ఒప్పందం చేసుకున్నాయి యాక్సిస్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ కింద. ఇది చాలా వార్నింగ్ అనమాట ఎవరికి, అమెరికాకి. 3వ ప్రపంచ యుద్ధం వస్తే మేము 3 దేశాలు కలిసికట్టుగా పోరాడతామని. ఇది ఒక రకంగా 2వ ప్రపంచ యుద్ధాన్ని లోతుగా అవగాహన ఉన్న వాళ్ళకు ఒక విధంగా అర్థమవుద్ది అనమాట. 2వ ప్రపంచ యుద్ధం ముందు హిట్లరు, ఇటలీ అధ్యక్షుడు ముస్సోలిని, జపాన్ అప్పట్లో ఈ 3 దేశాలు ఒప్పందంతో మనం పోల్చవచ్చు. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి ప్రాతిపదిక ఈ ఉత్తర కొరియా కిమ్ జాంగ్ అక్కడ కూర్చోబెట్టుకుంటుంటే మనకు అర్థమవుతుందండి. ఎంజీరావు గారు, మీరు చెప్పారు ఇండియాకు కూడా ఇన్విటేషన్ ఉంది అని చెప్పి, కానీ మోదీ పార్టిసిపేట్ చేయడం లేదు ఈ విక్టరీ డే పెరేడ్లో. కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు టియాంజిన్ అంటే బీజింగ్కి నార్త్లో కొన్ని 2-3 వేల కిలోమీటర్ల దూరంలో టియాంజిన్ సిటీ ఉంది. అక్కడే ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖున మోడీ అక్కడ ఉండడం జరిగింది. కానీ అక్కడి నుంచి అక్కడికి మోడీ డైరెక్ట్గా టియాంజిన్ నుంచి న్యూఢిల్లీ రావడం జరిగిపోయింది. ఈ మధ్యలో ఉన్న బీజింగ్ సిటీకి వెళ్ళి ఈ మిలిటరీ పీరియడ్లో పాల్గొనడం లేదు. ఇది క్లియర్ కట్ మెసేజ్ ఒకటి ఉందండి. అది ఎందుకు అంటే ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఒక 5 కారణాలను మనం చూపొచ్చు అనమాట. ఎందుకు మోడీ అక్కడ పార్టిసిపేట్ చేయలేదు అంటే చాలా ప్రధానమైన లోతైన విశ్లేషణ చేస్తే కానీ ఇక్కడ మనకు అర్థమవుదు. ఇది ప్రపంచ రాజకీయాలను బాగా అవగాహన ఉంటేనే మోడీ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదో తెలుస్తుంది. ఎందుకంటే పుతిన్, జీ జిన్పింగ్తో కలిపి ఈ త్రైపాక్షికంగా 3 దేశాలు రిక్గా ఏర్పడ్డాయి, ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట. అమెరికాకి ఎగ్నెస్ట్గా ఉన్నాయి అనుకోవాలి. ఇది రష్యా, చైనా, ఇండియాలు. చైనాతో బలపడుతున్నాయి, ఇటు రష్యాతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ మిలిటరీ పీరియడ్కి వెళ్ళలేదు. పుతిన్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, కానీ ఇండియా మాత్రం పార్టిసిపేట్ చేయడం లేదు. దాని వెనకాల ప్రధానంగా మనకు 5 కారణాలు మనకు సుస్పష్టంగా అర్థమవుతుందండి. నెంబర్ 1 ఏంటంటే ఈ ఇండియా ఒక పెద్ద మెసేజ్ ఇస్తుందన్నమాట. వీ డోంట్ వాంట్ టు అలైన్ విత్ ది మిలిటరీ చైనా, మిలిటరీ యాంబిషన్స్ ఆఫ్ చైనా. అంటే చైనా ఏ యాంబిషన్తో పనిచేస్తుంది మిలిటరీ పీరియడ్ అంటే ప్రపంచంలో ఆధిపత్యం కోసం, మిలిటరీ ఆధిపత్యం కోసం, కమ్యూనిస్టు ఆధిపత్యం కోసం. ఇండియా సుస్పష్టంగా ఏం చెప్తుందంటే ఇలాంటితో నువ్వు చైనా నీ మిలిటరీ యాంబిషన్తో నాకు సంబంధం లేదు, నేను నీతో అలైన్ అవ్వను, నీతో నేను సంబంధ బాంధవ్యాలు మాకు సంబంధం లేదు.
కేవలం ఆర్థిక సంబంధాల వరకే, రాజకీయ సంబంధాల వరకే. మిలిటరీ ఏమితో నీకు నాకు సంబంధం లేదు అని ఒక క్లియర్ కట్ మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక అద్భుతమైన మెసేజ్ అనమాట. అందుకనే మోడీ ఈ మిలిటరీ పీరియడ్కి అసలు దాని ప్రస్తావన, మాకు ఇన్విటేషన్ వచ్చిందని కూడా ఇండియా చెప్పలేదండి ఆ విషయంలో, కానీ ఇన్విటేషన్ వచ్చింది, మిలిటరీ మోడీ పాల్గొన్నది. ఇక రెండో కారణం ఏంటంటే నాట్ టు సపోర్ట్ చైనా. ఇది క్లియర్గా ఏంటంటే ఇందాక మిలిటరీ యాంబిషన్, ఇక్కడ చైనా సపోర్ట్ ఏంటంటే ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాకి యుద్ధం వస్తే మేము సపోర్ట్ చెయ్యం చైనాకి అని క్లియర్గా చెప్పేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే చైనా ఈ సౌత్ చైనా సీలో చేసే ఆగడాలని, అదేవిధంగా వేరే సార్వభౌమత్వం కోసం చేసే ఆగడాలని, బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ మీద చేసే ఆగడాలని మేము సహించమని ఈ టియాన్జిన్ వేదికలో రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముఖం మీదే ఇండియన్ ప్రధాని చెప్పడం జరిగింది. అందువల్ల ఆ మిలిటరీ పీరియడ్లో పాల్గొనడాన్ని కుదరదు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అందుకని న్యూఢిల్లీ వచ్చేసారు, బీజింగ్కి వెళ్ళి మిలిటరీ పీరియడ్, విక్టరీ డే పీరియడ్లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇండియా చైనాకి ఒకటే చెప్తుంది, చైనాకి ఇండియా ఒకటే చెప్తుంది, నీకు ఇంత క్లోజ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే నీ వల్ల మాకు చాలా ట్రబుల్స్ ఉన్నాయి. ఏం ట్రబుల్స్ అంటే నీ వల్ల మాకు బార్డర్ ప్రాబ్లం ఉంది. రెండు, ఇండియన్ ఓషన్లో నువ్వు స్ట్రింజ్ ఆఫ్ ఎయిర్లను మాకు కంటైన్ ఆఫ్ ఇండియా చేస్తున్నావు. ఇండియన్ ఓషన్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తున్నావు. సౌత్ ఏషియాలో ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తున్నావు. ఇటు పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేస్తావు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నావు, బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తున్నావు, మాకు కుదరదు. సౌత్ చైనాలో నువ్వు ఇండియా ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా ఉన్నావు, మాకు కుదరదు బార్డర్. కాబట్టి నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేంత వరకు నీతో మాకు ఉండదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగిందనమాట. విక్టరీ డే పీరియడ్లో పార్టిసిపేట్ చేయకుండా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక నాలుగో కారణం ఏంటంటేనండి ఇండియా చైనా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్యటనకు చైనా పర్యటనకు ముందే, ఎస్సీఓ పర్యటనకు ముందే జపాన్ వెళ్ళడం జరిగింది. జపాన్ ఏం చేసిందంటే మిగిలిన దేశాలు ఈ మిలిటరీ విక్టరీ డే పీరియడ్లో పాల్గొవద్దని రిక్వెస్ట్ చేసింది అన్ని దేశాలను అనమాట. ఎందుకంటే ఇది యాంటీ జపాన్ స్టేట్మెంట్, యాంటీ జపాన్. ఈ మిలిటరీ విక్టరీ డే పీరియడ్ అంతా మేము జపాన్ మీద విన్వాల్నా అని చెప్తుంది, జపాన్పై సాధించిన విజయం. మరి జపాన్ మనకి మిత్ర దేశం. ఈరోజు విక్టరీ డే పీరియడ్కి వెళ్తే అక్కడ జపాన్ని చైనా తిడుతూ ఉంటే అక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే కుదరదు. ఎందుకంటే జపాన్తో ఇండియాకి చైనా కంటే ఎక్కువ అద్భుతమైన రిలేషన్షిప్ మనకు ఉంది. 6 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది మన ఇండియాలో, ఇంకా ఎంతో అద్భుతం చేయబోతుంది. మన ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే జపాన్ సహకారం కావాలి. చైనాని ఇక్కడ అడ్డుకోవాలంటే, పసిఫిక్ మహాసముద్రంలో అడ్డుకోవాలంటే జపాన్ సహకారం కావాలి. అది మోడర్న్, వన్ ఆఫ్ ది రిచెస్ట్, 5th లార్జెస్ట్ ఎకానమీ. కాబట్టి జపాన్కి ఎగ్నెస్ట్గా ఇండియా దీంట్లో పాల్గొనడం లేదు. దీంతో పాటు ఇంకొక కారణం ఏంటంటే ఇండియా అమెరికాకి ఎగ్నెస్ట్ కాదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అమెరికా అంటే మనం శత్రువుగా చూస్తాం టారిఫ్ల వల్ల, కానీ అమెరికా మనకి శత్రువు కాదు, మిత్రులే. అమెరికాకు ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది ఈరోజు ఇండియా. ఏమని అంటే మిలిటరీ విక్టరీ డేలో మేము పార్టిసిపేట్ చేయడం లేదు. ఈరోజు ట్రంప్ అక్కడ వాషింగ్టన్లో భయపడుతున్నారు ఈ చైనా చేసే మిలిటరీ పీరియడ్కి. ఎందుకంటే ఎలా తట్టుకోవాలరా దీన్ని తలబట్టుకుంటున్నారు ట్రంప్. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. చైనా వెళ్ళి మోడీ వెళ్ళి పుతిన్ జీ జిన్పింగ్తో కలిసినందుకే బాధపడుతున్నారు, అది రాజకీయంగా ఆర్థిక సంబంధాల కోసమే. కానీ మిలిటరీ పరంగా, సెక్యూరిటీ పరంగా మేము చైనాతో అలైన్ అవ్వలేదు అని పశ్చిమ దేశాలకి, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్కి ఇండియా పెద్ద మెసేజ్ ఇచ్చిందనమాట. ఏం మెసేజ్ అంటే మేము ప్రజాస్వామ్యవాదులం, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మేము సపోర్ట్ చేయం, ప్రపంచంలో మేము ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాం, నీకు దగ్గర కాదు దీనికి దగ్గర కాదు, మేము చైనాతో కలవము, నువ్వు హ్యాపీగా ఉండని యుఎస్కి మెసేజ్ అనమాట. నిన్న ట్రంప్ టారిఫ్స్ విషయంలో మన ఇండియాని క్రిటిసైజ్ చేసిన తర్వాత అమెరికా నువ్వు జీ జిన్పింగ్ పుతిన్తో కలిసి ఉన్నందుకు మేము బాధపడుతున్నామని అమెరికా చెప్పినా, నిన్న అమెరికా చెప్పినా కానీ మిలిటరీ విక్టరీ డే పీరియడ్లో మోడీ పాల్గొనకపోవడం అనేది అమెరికాకి ఎంతటి పరమానంద భరితమో చెప్పుకోవాలి. కాబట్టి మనకి ట్రేడ్ డీల్ దాంతో కుదురుతుంది, అద్భుతంగా వెస్ట్రన్ కంట్రీస్తో రిలేషన్తో. ఇండియా అభిమతం ఏంటంటే మల్టీ అలైన్మెంట్, అన్ని దేశాలతో సంబంధాలు ఉండాలి, అందులో అమెరికా ఉండాలి, చైనా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మిలిటరీ పరంగా ఎవ్వరిని సపోర్ట్ చెయ్యము. అందుకే క్వాడ్ ఉన్న అమెరికాతో ఆ క్వాడ్ మిలిటరీ గ్రూప్ అని చెప్పరు. ఆ విధంగా మిలిటరీ పరంగా ఏ దేశానికి సపోర్ట్ చేయదు. అది ఇండియా యొక్క ఫారిన్ పాలసీ, నెహ్రూ నుండి మోడీ వరకు ఉన్న ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ. అకార్డింగ్లీ ఈరోజు చైనా మిలిటరీ పీరియడ్లో మనం పాల్గొనడం లేదు. ఈవెన్ రష్యా మిలిటరీ విక్టరీ డే పీరియడ్ పెట్టిన రెడ్ స్క్వేర్ దగ్గర అక్కడ మోడీ వెళ్ళలేదు, ఒక ప్రతినిధిని మాత్రమే పంపడం జరిగింది, ఒక లోకీ మేనర్లో. రాజ్నాథ్ సింగ్
వెళ్ళారు కాబట్టి అది మనకు పరిమితం కాదు, పరిమితమే అది, ఎందుకంటే ఆయుధాలు తెచ్చుకోవడానికి అంతే. కానీ ఇప్పుడు కూడా మిలిటరీ డే పీరియడ్లో పాల్గొనదు. ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం. దీని ద్వారా ఇండియా మెసేజ్ ఏమిచ్చిందంటే ప్రపంచానికి, ఇలాంటి మిలిటరీ విక్టరీ డే పీరియడ్లో ప్రపంచ శాంతికి పని చెయ్యవు, ఇంత మిలిటరీ చూపిస్తూ ప్రపంచ శాంతి అంటే కుదరదు, ఇది 3వ ప్రపంచ యుద్ధం లక్ష్యంగా చైనా పనిచేస్తుంది, ప్రపంచ శాంతికి ఇండియా కావాలి, విశ్వగురు ఇండియా, ఇదిగో అంటే ప్రపంచ శాంతికి మేము పోరాడతాం, అమెరికాతో ఉండం, చైనాతో ఉండం. ప్రపంచ శాంతికి ఒకప్పుడు నెహ్రూ పెట్టిన అలీన విధానం ఒకటి ఉండి అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి గుర్తు చేసినట్టు అయింది ఈరోజు మోడీ. నిన్నటిదాకా టియాన్జిన్ వెన్యూలో 2 రోజుల పాటు చక్కర్లు కొట్టి అందరితో సంతోషంగా గడిపిన మోడీ, ఎంతో ప్రాధాన్యత ఉన్న మోడీ, ఈరోజు అక్కడ టియాన్మాన్ స్క్వేర్లో బీజింగ్లో ఎందుకు లేరని అందరూ ప్రశ్నించుకోరా? వెస్ట్రన్ మీడియా ఈరోజు 26 దేశాలు అక్కడ ప్రశ్నించుకుంటే ఒకటే వస్తుందండి, వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే మైండ్లో ఇండియా అలీన విధానం గుర్తొస్తుంది, నెహ్రూ అలీన విధానం. ప్రపంచం 2 ముక్కలుగా విడిపోయి ఒక పక్కన యుఎస్ఎస్ఆర్, రెండో పక్కన అమెరికా మిలిటరీ క్యాంపులతో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇండియా పెట్టిన అలీన విధానం కింద 120 దేశాల దాకా ఉండి ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనత ఇండియాది. ఈరోజు మళ్ళీ అలాంటి ఘనతకు నేతృత్వం వహించిన సమయం వచ్చింది. నేను రెడీగా ఉంటానని విశ్వగురువుగా ఈరోజు నిజంగా చెప్పాలంటేనంటే అటు అమెరికా కంటే ఇటు చైనా కంటే ఇండియా ఇచ్చే మెసేజే, ఇండియన్ ప్రధాని మోడీ దౌత్య విధానం ద్వారా ఇచ్చిన మెసేజ్ అతిపెద్ద శాంతి మంత్రమైందనమాట. సో ఇది ప్రపంచం ఈరోజు ఇండియా వైపు చూస్తుంది. మిలిటరీ పీరియడ్ పెట్టిన వైపు చూస్తున్నా అది భయంతో చూస్తారంతే. కానీ ఇండియా శాంతి అనేది ఒక అద్భుతం. ఇన్ని లక్ష్యాలను ఉద్దేశించి ఇన్ని లక్ష్యాలతో ఈరోజు మోడీ విక్టరీ డే పీరియడ్లో పాల్గొనలేదు. ఒక అద్భుతమని, ఇది మల్టీ అలైన్ మల్టీ ధ్రువ ప్రపంచానికి 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఇండియాకి మాత్రమే ఉంది. కాబట్టి మోడీ పాల్గొనలేదు. ప్రపంచం అంతా ఈరోజు ఇండియా వైపే చూస్తుంది ఒక శాంతి కాముక దేశంగా. ఎంజీరావు గారు, కమ్యూనిస్ట్ చైనా అండ్ రష్యా ఒకవైపు ఉన్నాయి, అలాగే అమెరికా అండ్ నాటో దేశాలు మరోవైపు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలని నిశ్చితంగా గమనిస్తే 3వ ప్రపంచ యుద్ధం తప్పదు, అనివార్యం అని చెప్పి మీరు భావిస్తారా? ఎటువంటి సంకేతం వెళ్తుంది ఈ విక్టరీ డే పీరియడ్ ద్వారా? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే ఇది 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా అని చెప్పలేరు. కానీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు, ఇక్కడ హమాసు ఇజ్రాయెలు, ఇరాను ఇజ్రాయెలు, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, భారత్ పాకుల యుద్ధాలు, తర్వాత కంబోడియా లావోస్ యుద్ధం, ఆఫ్రికాలో సివిల్ వార్సు, వెనుజులా అమెరికాల మధ్య వివాదాలు, ఈ నాటో దేశాలు రష్యా మధ్య వివాదాలు, చైనా ఈ ఫిలిప్పైన్స్, చైనా తైవాను, సౌత్ చైనాలు, చైనా ఆగడాలు, ఇవన్నీ ఏంటంటే అదేవిధంగా ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం, ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందంటారన్నమాట. ఇవన్నీ కలిసిపోతే ప్రపంచ యుద్ధమే. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ఒకసారి అలా కలిస్తే 3వ ప్రపంచ యుద్ధమే. అందువల్ల 3వ ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. మనం దాన్ని అవాయిడ్ చేయలేమండి. ఇట్ ఈజ్ ఇన్అవైలబుల్ అనమాట. అంటే తప్పకుండా ఇది జరుగుతుంది. మనం దాన్ని అన్అవాయిడబుల్, అంతటి 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. 2 ఇలా నేను చెప్పినప్పుడు అంతగా అర్థం కాదు, కానీ సైద్ధాంతిక పరంగా చెప్పినప్పుడు తప్పకుండా 3వ ప్రపంచ యుద్ధం అని అంగీకరిస్తారన్నమాట. అది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రపంచ యుద్ధాలు 2 దేశాల మధ్య జరగవు, 2 సైద్ధాంతికతల 2 ఫిలాసఫీల మధ్య జరుగుతాయి అన్నమాట. ఇక్కడ డెమోక్రటిక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక పక్షాన, 2 కమ్యూనిస్టు చైనా ఒక పక్షాన. ఇప్పుడు అమెరికాను అధిగమించి ఇది కూడా మిలిటరీ పవర్, ఆర్థిక పవర్ సంపాదించింది. ఇప్పుడు అమెరికా ప్రపంచ సూపర్ పవర్, సూపర్ పవర్గా ఉంది. ఒక ఏకధ్రువ ప్రపంచాన్ని ఏలుతుందన్నమాట అమెరికా ఆర్థిక చట్రం, IMF, బ్రిటన్ వుడ్స్, IBRD ఉంది. ప్రపంచాన్ని ఏలుతున్నాయి ప్రపంచ బ్యాంకులు, అమెరికాదవి MNCలు ఏలుతున్నాయి అనమాట ఆర్థికంగా. తర్వాత పొలిటికల్గా యునైటెడ్ నేషన్స్ పెట్టింది అమెరికా వాషింగ్టన్ DCలో ఉంటుంది, న్యూయార్క్లో, అది ఏలుతుంది ప్రపంచాన్ని. అదేవిధంగా టెక్నాలజీ పరంగా అన్ని విధంగా అమెరికా ఏలుతుంది. ఇటు చైనా అమెరికా అంత ఎదిగింది, కానీ దానికి ఒక ప్లేస్ లేదు ఆర్థికంగా, సామాజికంగా, ఇక దేని పరంగా కూడా అమెరికా దానికి ప్లేస్ ఇవ్వడంలా. కానీ ఇప్పుడు చైనా ఏం కోరుకుందంటే అమెరికా పెట్టిన చట్టాలని, ప్రజాస్వామ్య చట్టాలు వద్దు, దానివల్ల నాశనమే, నా కమ్యూనిస్టు చైనా, నా ఐడియాలజీ బాగుంటుంది, ప్రపంచానికి శాంతి నేనిస్తాను, కాబట్టి అమెరికాని పక్కన పెట్టేద్దామని నిన్న ఈ జీ జిన్పింగ్ మాట్లాడడం జరిగింది. అమెరికాని డైరెక్ట్గా తిట్టడం జరిగింది. కాబట్టి దాని ప్లేస్ కోసం అది పోరాడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే హిట్లరు లెబాన్స్రామ్
అని ఒకటి మొదలు పెడతాడు. ఈస్టర్న్ యూరోప్ అంతా నాదే, గ్రేటర్ జర్మనీ అని మొదలు పెడతారనమాట హిట్లర్. ఇదే విధంగా ఇప్పుడు చైనా గ్రేటర్ చైనా, పైకి చెప్పడంలే గ్రేటర్ చైనా. ఇందులో ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చైన్ కూడా ఉంటాయి, తైవాన్ ఉంటాయి, జపాన్లో కొంత భాగం ఉంటుంది, మంగోలియా ఉంటుంది, ఈ పాకిస్తాన్, భూటాన్ అన్ని భాగాలు ఉంటాయి అనమాట. గ్రేటర్ చైనా, గ్రేటర్ కమ్యూనిస్ట్ చైనా, చైనా ఎంపైర్, ప్రపంచం నా ఆధీనంలో ఉండాలని చైనా పోరాడుతుంది. కాబట్టి ఇటు కమ్యూనిస్టు ఇటు డెమోక్రటిక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ సైద్ధాంతిక యుద్ధం అనేది తప్పదు. ఎందుకంటే ఈ రెండు ఓటమిని అంగీకరించవు, రెండు సమానమైన బలాలు ఉన్నాయి, చాలా దారుణమైన ఫోర్సెస్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 14,000 ఎయిర్ ఫోర్సు, 14,000 ఫైటర్ జెట్స్ ఉంటాయి. దీని దగ్గర రష్యా ఇటు చైనా కలిపితే 8,000 ఫైటర్స్ ఉంటాయి. న్యూక్లియర్ వెపన్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఎయిర్ క్రాఫ్ట్ బలాలు ఎవ్వరూ వెనక తగ్గరు. అంతటి ఘోరమైన యుద్ధం సంభవించబోతుంది. ఎందుకంటే సైద్ధాంతికపరమైన యుద్ధం అనమాట. ఈ సైద్ధాంతికపరమైన ఇజం ఏది, కమ్యూనిజం, డెమోక్రసీ, ఈ రెండింటి మధ్య యుద్ధం అనేది అనివార్యమైన ప్రస్తుతి చెప్తుంది. ఏదన్నా దేవుడు కరుణించి మిరాకిల్ ఇస్తేనే ఆగాలి, కానీ యుద్ధం ఆగే విధం మాత్రం ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఏదో జరిగిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అనేది చాలా డేంజరస్ వార్ అండి. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు 8 నుంచి 10 కోట్ల మంది జనాలు చనిపోవడం జరిగిందనమాట. 1939 నుంచి 45, 6 సంవత్సరాల పాటు 2 న్యూక్లియర్ బాంబ్స్ పేలింది. ప్రపంచ గతిని రెండవ ప్రపంచ యుద్ధం మార్చి పడేసింది. 250 సంవత్సరాల ప్రపంచాన్ని వెళ్ళిన బ్రిటన్ సర్వనాశనం అయిపోయింది. అమెరికా అని ఇటు యుఎస్ఎస్ఆర్ ప్రపంచంలో సూపర్ పవర్స్ అయినాయి. ఇప్పుడు 2 సూపర్ పవర్లు ఎదిగిన తర్వాత మళ్ళీ ఎవరు అనేది కొట్టుకుంటేనే యుద్ధం అనమాట. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం ఈరోజు అనివార్యమని మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. ఎంజీ రావు గారు, మీరు చెప్తున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ వస్తే వారి బలాబలాలని బట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అమెరికా గెలుస్తుందా, చైనా గెలుస్తుందా? మూడో ప్రపంచ యుద్ధం ఫలితం ఏ విధంగా ఉండొచ్చు? మూడో ప్రపంచ యుద్ధం అనేది ఏ చిన్న దేశాల దగ్గర ఎక్కడైనా అగ్గిరాజుకున్నా కానీ, ఎక్కడైనా ఇగ్నైట్ అయినా, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో వచ్చినా, భారత్ పాకిల మధ్యలో వచ్చినా, లేదా తైవాన్ వల్ల వచ్చినా, లేకపోతే అక్కడ క్యూబా వల్ల వచ్చినా, వెనిజులా వల్ల వచ్చినా, లేకపోతే ఇంటర్నేషనల్ టెర్రరిజం వల్ల వచ్చినా, జెరూసలేంని పేల్చి ఏదో కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయని, ఎక్కడ యుద్ధం జరిగినా కానీ ఈ మూడో ప్రపంచ యుద్ధం ఫైనల్గా జరిగేది మాత్రం అమెరికా చైనాల మధ్య. ఇందులో తిరుగులేదు. ఈ అమెరికా చైనాల మధ్య జరిగినప్పుడు అమెరికా పక్షాన ఉండేది నాటో దేశాలు ఉంటాయి. మొత్తం 32 దేశాలు నాటో దేశాలు ఉంటాయి, అందులో ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చైనా వైపు ఇటు తప్పనిసరిగా పుతిన్ ఉంటారు, రష్యా ఉంటుంది. ఎందుకంటే నాటో వస్తే రష్యా ఉంటుంది. అదేవిధంగా ఉత్తర కొరియా ఉంటుంది, పాకిస్తాన్ కూడా ఆ పక్షాన ఉంటాయి. ఇంకా ఏ దేశాలు సపోర్ట్ చేస్తాయి అనేది పరిస్థితులు బట్టి ఉంటాయి అనమాట. అంటే చైనా, ఉత్తర కొరియా, ఇటు రష్యా, పాకిస్తాను, ఇరాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, ఇది ఓ పక్షాన ఉంటే అటువైపు ఉండేది నాటో దేశాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టర్న్ డెమోక్రసీ కంట్రీస్ ఉంటాయి, లేదా వైట్ కంట్రీస్ అంటాం, వెస్టర్న్ కంట్రీ. ఈ రెండు కూటముల మధ్య మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇలా జరిగితే విన్నర్ ఎవరైనా అడగకూడదనమాట. ఎందుకంటే అసలు విన్నరే ఉండడండి. మ్యాడ్, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఐన్స్టీన్ ఒక మాటతోటి అంటాడనమాట. అది ఇప్పుడు చెప్పాలి. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే విన్నర్ ఎవరంటే ఈ ఐన్స్టీన్ మాట చెప్పాలన్నమాట. ఐన్స్టీన్ ఒక మాట అంటాడండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే యుద్ధాల్లో మానవులు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టుకుంటారంట. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న మాట అనమాట. ఒక వేదాంత ధోరణితో అద్భుతమైన మాట అనమాట. ఆఫ్టర్ థర్డ్ వరల్డ్ వార్, whatever the wars will be happen, in which the human beings are fighting with the stones and sticks. ఆయన అదే మాట అంటాడు. కర్రలతోనూ రాళ్ళతోనూ మానవులు యుద్ధాల్లో కొట్టుకుంటారు. భవిష్యత్తు యుద్ధాలు అంటే ఏంటి? ఈ సివిలైజేషన్, ఈ సంస్కృతి అంతా నాశనం అయ్యి మళ్ళీ ఆదిమ కాలానే పోతారన్నమాట వీళ్ళు. అంటే మొత్తం సర్వనాశనం అవుతుంది మూడో ప్రపంచ యుద్ధం తర్వాత. అసలు మానవ సంస్కృతిలో ఉండవని చెప్తున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎందుకంటే దట్ వుడ్ బి ద ఇన్వారియబుల్లీ ఇట్ వుడ్ బి ద న్యూక్లియర్ వార్. 2 న్యూక్లియర్ వార్ క్యాంపులు, ఇటు అమెరికా 5,000 వెపన్స్ ఉంటే, ఇటు రష్యా చైనాలు కలిపితే 6,000 వెపన్స్ వస్తాయి. ఈ 2 దేశాల మధ్య జరిగితే న్యూక్లియర్ వార్ జరిగితే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, ప్రపంచ నాశనం అనమాట. విన్నర్ ఉండరు. కానీ ఒక రకంగా విన్నర్ ఎవరంటే న్యూక్లియర్ అన్ని బాంబులు వేయకపోవచ్చు కాబట్టి విన్నర్ అనేది సుస్పష్టంగా చూస్తే అమెరికా విన్ అవుతుంది, చైనా విన్ అవ్వదు. ఎందుకంటే చైనా పక్షాన్ని ఎప్పుడు కూడా తక్కువ దేశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర కొరియా ఉన్నా, రష్యా ఉన్నా, ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ చేసినా ఫైనల్ విన్ మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రూప్తే ఉంటుంది. ఎందుకంటే అది డెమోక్రటిక్ నేషన్స్.
ఇండియా లాగా ఒక డెమోక్రసీ ఉంటుందండి, దాని వైపు ఒక జస్ట్ ధర్మం ఉంటుంది, ఒక లిబర్టీ ఉంటుంది. కాబట్టి అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు ప్రపంచంలో అత్యధిక దేశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అమెరికా ఫోర్స్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇటు రష్యా చైనా కలిపినా దాని ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. యూరోపియన్ అది కలిపితే ప్రపంచంలో జీడిపి పరంగా చూస్తే 60% జీడిపి వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ డ్యూరబిలిటీ చూడండి, హిట్లరు, ముస్సోలిని, ఈ జపాన్ ఎంత పోరాడినా కానీ ఫైనల్గా యుఎస్ఎస్ఆర్ ఇటువైపు ఉండి ఫైనల్గా ధర్మం పక్క వెళ్ళిపోయింది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ స్టాలిన్ ధర్మం పక్షకి వెళ్ళడం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మము యుద్ధంలో ఎప్పుడు గెలిచేది ధర్మమే, మన శ్రీకృష్ణుడు అన్నట్టు. కాబట్టి ధర్మం అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైపు ఉంటుంది, కానీ ఇటు చైనా వైపు ఉండదు. ఎందుకు చైనా పోరాడలేదంటే చైనా పీపుల్ అందరూ సపోర్ట్ చేయరు. అది కమ్యూనిస్ట్ నేషన్, బలవంతంగా ఏలుతున్నారు వాళ్ళు. బలవంతంగా ఏలే వాళ్ళ దేశం గెలవదు, అది డివైడ్ అయిపోతుంది అనమాట. రష్యా ఎక్కువ, చైనా కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం చేయలేదు, 5-6 సంవత్సరాలు. అక్కడ జర్మనీ హిట్లర్కి అదే జరిగింది. ఎందుకంటే కానీ అక్కడ అమెరికాలు బ్రిటన్లు చాలా బలంగా యుద్ధం చేస్తాయి, ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ. కాబట్టి యుద్ధంలో ఎంతసేపు పేషెన్స్గా ఉన్నారనేది నిర్ధారిస్తారన్నమాట. నేను ఉన్నదే చెప్తున్నా. ఇటు గెలుపు ఫైనల్గా న్యూక్లియర్ వార్ జరిగి ఇద్దరు మ్యూచువల్లీ పోతారు, కానీ ఫైనల్ గెలుపు మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పక్షాన ఉండే దేశాలదే, ప్రజాస్వామ్య దేశాలదే ఉంటుంది. ధర్మం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి ఫోర్స్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా ఉంది. కానీ ఇటు చైనాకి ఆర్థికంగా ఉంటుంది, మిలిటరీ పరంగా ఉంటుంది, కానీ రాజకీయంగా దానికి పలుకుబడి తక్కువ. కాబట్టి పీపుల్ దాన్ని బిలీవ్ చేయరు. ఇటు ఆఫ్రికన్ దేశాలు చైనాకి సపోర్ట్ చేయవండి, ఎవరో ఒక నియంతలు మినహాయిస్తే. నియంతలే సపోర్ట్ చేయాలి దాన్ని, చైనాని. చైనా, ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు గుడ్డిగా చైనాని సపోర్ట్ చెయ్యవు, ఎందుకంటే వాటికి వచ్చే ప్రయోజనం ఉండదు. అమెరికాని సపోర్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనం వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కువ న్యూట్రల్గా ఉంటారు, లేకపోతే అమెరికాకి సపోర్ట్ చేయాలి కానీ చైనాకి సపోర్ట్ చేయరు. కాబట్టి 4-5 దేశాలతో చైనా విన్ను. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం జరిగితే విన్నర్ అనేవాళ్ళు ఉండరు న్యూక్లియర్ వార్లో, కానీ న్యూక్లియర్ వార్ తక్కువ జరిగితే విన్ అయ్యేది మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వస్తే, చైనా అమెరికాల మధ్య యుద్ధం వస్తే భారత్ ఎవరి పక్షాన ఉంటుంది? చైనా వైపు? ఎస్ అండి, ఇప్పుడు చైనాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జరగబోయే 3వ ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. ఈ అనివార్యంలో ఎటువంటి మనకి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే చైనా ఎక్స్పాన్షనిజం, సౌత్ చైనా సీలో ఆధిపత్యానికి చూస్తుంది. ప్రపంచంలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని 5 ట్రిలియన్. తర్వాత ఆర్కిటిక్ ఓషన్ మాదే అంటుంది, తర్వాత తైవాన్ నాదే అంటుంది, జపాన్తో తాగవలు, 14 దేశాలతో తాగవలు. ఈ కమ్యూనిస్ట్ చైనా ఎక్కడ వెనక తగ్గదు. అది ఎందుకు వెనక తగ్గదంటే $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది గ్లోబ్ అయిపోయింది. 30% మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా గ్రోత్ అవుతూనే ఉంది. మిలిటరీ పవర్ బడ్జెట్ కూడా $300 బిలియన్, సెకండ్ లార్జెస్ట్ అండి అది అమెరికా తర్వాత. కాబట్టి అమెరికా ఆర్థికంగా, రాజకీయంగా పూర్తి ఆధిపత్యం ఉంది ప్రపంచంలో. ఇది నాకు వద్దు, నా వ్యవస్థ కావాలని ఇటు చైనా ఉర్రువుళ్ళవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డగించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి అమెరికా దాన్ని యుద్ధం చేశానే కానీ అడ్డగించలేదు. అలా అని ఊరుకుంటేనే చైనా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్తుంది. తైవాన్ ఆక్యుపై చేసుకోవడం, జపాన్ అక్కడతో ఆగదండి. హిట్లరు చెకోస్లోవేకియా అని, అటు తర్వాత ఆస్ట్రియాని ఆక్యుపై చేసుకుని వదలలే, మొత్తం పోలాండ్ వెళ్ళాడు. పోలాండ్ ఏదో వదిలాడు అంటే రష్యా మీద పడిపోయాడు. 30 లక్షల ఆర్మీతో రష్యా మీద అటాక్ చేశాడు, యుఎస్ఎస్ఆర్ మీద. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మాస్కో మీద. ఒక్క దేశంతో వదలరు. ఇప్పుడు తైవాన్ని ఆక్యుపై చేసుకోవడంలో ఓకే చేస్తూ ఉపేక్ష చేస్తే అక్కడతో ఆగదు. జపాన్ అంటది, జపాన్ ఆగదు, మొత్తం పసిఫిక్ అంటది. అక్కడతో ఆగదు, ఇండియాలో భాగం అంటది, మళ్ళీ అక్కడతో ఆగదు, ఇంకో భాగం అంటది. కాబట్టి జపాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఇప్పుడు ఉన్న జర్మనీ హిట్లర్ లాగా ఇప్పుడు చైనా జీ జిన్పింగ్ లేకపోతే వచ్చే అధ్యక్షుడు కూడా అక్కడతో ఆగరు. వాళ్ళు ఎక్స్పాన్షనిజం ఉండదు, ఓల్డ్ ఎంపైర్ అంటారు వాళ్ళు, అంతే కమ్యూనిస్ట్ మైండ్ సెట్. కాబట్టి యుద్ధం అనివార్యం. ఇప్పుడు ఇలాంటి కమ్యూనిస్ట్ చైనాకి డెమోక్రటిక్ ఐడియాలజీ ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రూపుల కంట్రీలకి యుద్ధం జరిగితే, మీరు అడిగిన క్వశ్చన్ ఇండియా ఏ పక్షాన ఉంటుందంటే నేను సూటిగా చెప్పగలుగుతానండి, ఇండియా ఎవ్వరి పక్షం వహించదు. గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యూహం ఉండాలన్నమాట. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యూరోపియన్ కంట్రీస్కి హిట్లర్కి మధ్య జరిగినప్పుడు అమెరికా చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా వ్యవహరించి చాలా 3-4 సంవత్సరాల యుద్ధం అయిన తర్వాత మధ్యలో వచ్చి బాగా బక్క చిక్కిపోయిన జర్మనీని ఓడించి ప్రపంచ పవర్ని తన చేతిలో తీసుకుని ప్రపంచాన్ని 80 సంవత్సరాల నుంచి ఏలుతుందండి. అదేవిధంగా ఇండియా న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకంటే ఇటు చైనాతో గొడవ పెట్టుకోదు, అదేవిధంగా అమెరికాతోనూ గొడవ పెట్టుకోదు, మధ్యలో ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే రక్షించుకుంటూ ఉంటుంది.
ఫైనల్గా ఎవరు ఉండాలో అలా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కొట్టుకుని వీక్ అవుతే ఇండియా సూపర్ పవర్ అవుతుందన్నమాట. ఇది ఇండియాకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఇండియా దౌత్య విధానం కూడా దానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే చైనాతో క్లోజ్ ఉంటాం, బట్ దూరం ఉంటాం. అటు అమెరికాతో క్లోజ్ ఉంటాం, దూరంగా ఉంటాం. మల్టీ అలైన్మెంట్, అన్ని దేశాలతో సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచం, ప్రపంచ శాంతి, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఎక్కువ. ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జియోగ్రఫికల్గా. ఇటు హిమాలయస్, ఇండియన్ ఓషన్ తనను తాను రక్షించుకోగలిగిద్ది. ఇటు చైనా ద్వారా పాకిస్తాన్ వచ్చినా మనం ఆపగలుగుతాం. ఎందుకంటే చైనా కూడా పాకిస్తాన్ రెచ్చగొట్టదండి. పాకిస్తాన్ మన మీదకి వస్తే చైనా మీద మనకెళ్ళామనుకోండి, అమెరికాతో అది పోరాడలేదు. కాబట్టి పాకిస్తాన్ అటు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో మన మీద పాకిస్తాన్ ఆ టైంలో రాదు, మూడో ప్రపంచ యుద్ధం టైంలో. ఎందుకంటే చైనా సపోర్ట్ చేసుకుంటుంది, అమెరికా మీద దృష్టి ఉంటుంది. కాబట్టి ఇటు చైనాకి అమెరికాకి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే వాళ్ళ అలయన్స్ మీద ఇండియా న్యూట్రల్గా ఉంటుంది, కానీ ఇందులోకి వెళ్ళదు. దానివల్ల లాస్ట్లో మనమే స్ట్రాంగ్గా ఉంటాం, వాళ్ళిద్దరూ బక్క చిక్కుతారు, ప్రపంచ ఆధిపత్యం మన చేతిలోకి. ఇది మూడో ప్రపంచ యుద్ధం జరిగితే భారతదేశ యుద్ధ వ్యూహం అన్నమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎవరు మన మీదకి వచ్చినా కొట్టేలాగా మూడో ప్రపంచ యుద్ధంలో అంత స్ట్రాంగ్గా న్యూక్లియర్ ఫోర్స్తో మనం వార్ఫేర్ తయారు చేసుకుంటున్నాం. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్ ప్రపంచంలో ఎవరంటే ఇండియా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా లాగా.